మేము ఇంకా సీరియస్గా తీసుకునేది ఉంటే ఇవాటి వరకు నిజంగా కూడా ఇప్పటి వరకు బయట తిరిగే వాళ్ళు కాదు, ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు కాదు. ఎప్పుడో తూతూ మంత్రంగా విచారణ చేసి మేము ఎప్పుడో అందరి లోపల నెట్టేద్దు మీతో చేయాలనుకుంటే మేము ఆ పాపాలకు పోవట్లే. మా ముఖ్యమంత్రి గారు అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లే. ఎవరో రావటం వాడికి పర్వశించినట్టు చేయటం ఏవాడు అవడగడని వాళ్ళు తిట్టుకుంటూ పోతాను. కొద్దిగా రెండు మాటలు మాట్లాడటం ఖండిస్తాను. దేనికి ఖండిస్తున్నారు దేనికి? ఆయన ఏం చేసిండు, ఏం చేసి రికార్డెడ్ ఉన్న ఎవిడెన్స్లో ఫోన్ చేసి నాకింత మామూలుగా నాకు పంపాలి, పంపుతలు ఎట్ట నడుతుందో చూస్తా అని చెప్పి మాట్లాడిన లైవ్ రికార్డింగ్స్ ఉంటే దాన్ని వదిలిపెట్టి అక్రమ అరెస్టులు, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు. ఈ కక్ష సాధింపు చర్యలు మీరు చేయాలనుకుంటే ఇంత అవసరమా? ఇంత సినిమాలు అవసరం? 2 నిమిషాల పని చేయాలనుకుంటే మేము నిజాయితీగా మేము చట్టాన్ని నమ్ముకొని దాని ప్రకారం పోతాను కాబట్టి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇన్ని దొంగతనాలు చేసిన ఆ చట్టం అనేది మాకు ఒక ఇది అనేది అడ్డం వస్తున్నది కాబట్టి ఇప్పటికి కూడా ఓపిక పడుతున్నాం. ఎన్ని చేసినా మీరు బయట ఉండలేరు. కౌశిక్ రెడ్డే కాదు, కౌశిక్ రెడ్డి అంటే ఇంకా ఒకరికొకరు పోయి తప్పులు చేసినట్టు ఎవ్వరు బయట ఉండడు. అది మాత్రం పక్కా చెప్తున్నాను నేను. అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లా ప్రకారం పోవాలంటున్నారు కాబట్టి లేట్ అవుతున్నది. లేకపోతే ఇంత ఓపిక ఉండకపోయేది. దానికి ఆడ కూర్చొని వాళ్ళు ఏదో స్వాతంత్ర పోరాటం, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళతో పెన్షన్ ఇచ్చే విధంగా దానికి ఆరాటం, పోరాటం, అక్కడ దుకాణం. మళ్ళీ దానికి కూడా వాళ్ళు చేసిన తప్పులని అరెస్ట్ చేసిన విధి చేస్తుంటే దానికి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మమ్మల్ని పట్టుకొని మాట్లాడి తిరుగుతుంటారు వీళ్ళు. అక్కడ నటంలో ఎవరికి సీతక్కకు ఉన్నదట ముఖ్యమంత్రి గ్రానైట్ దాంట్లో ఆ క్వారీలా సీఎం గారికి ఉన్నదట, నాగరాజు గారికి ఉన్నదట, సీతక్కకు ఉన్నదట, ఇటు కడియం శ్రీహరి గారికి ఉన్నదట. మరి సంవత్సరంన్నర 2 సంవత్సరాలకి వెళ్ళి మేము వచ్చి సంవత్సరంన్నర అయింది. మరి అంతకుముందు ఏం చేసాడు వాళ్ళు? దాని మీద అంటే ఒకదానికొకటి అంతు పొంతన ఉండదు, మాట్లాడేదానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, పాడు ఉంటుంది. ఖండిస్తానం, జై తెలంగాణ 2 రేవంత్ రెడ్డి గారు తింటారా పోవాలి, మా పని అయిపోయింది. మేము చేసాము, మిగిలిన అన్ని కక్కిస్తారు బిడ్డ. మీరు తిన్న ప్రతి రూపాయిని కక్కిస్తామని ఇక్కడ అనుమానం లేదు మీకు. దాన్ని ఏదో 2 రోజులు టెంపరీగా ఉన్నది కదా, ఆ విచారణ, కోర్టు, పోలీసు దాన్ని నమ్మకంతో ఉన్నాం కదా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అది ఆచరిస్తాను మేము. అని రాజకీయాలలో ఉండాలి అని ప్రయత్నం చేసినాం. కానీ బాధాకరం, దురదృష్టం ఏంటంటే ఈ సమకాలిక రాజకీయాలలో చూస్తుంటే రౌడీయిజం తోటి, గుండాయిజం తోటి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఎలక్షన్స్ వస్తే మళ్ళీ డబ్బులను పెంచిపెట్టి గెలిచి మళ్ళీ దోచుకుని తినే కార్యక్రమము ఈరోజు మనం చూస్తున్నాం. దానికి ఇవాళ చెప్పాలి అంటే ప్రత్యక్ష నిదర్శనంగా ఇవాళ మన కౌశిక్ రెడ్డి గారు, హుజరాబాద్ ఎమ్మెల్యే గారు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఒక క్వారీ యజమాని మనోజ్ రెడ్డి గారిని ఎన్నికలప్పుడు కూడా మాట్లాడితే అడిగితే ఎన్నికల డబ్బు ఖర్చు కావాలి అంటే 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయినా మళ్ళీ తిరిగి మొన్న ఫోన్ చేసి 50 లక్షలు నాకు నియోజకవర్గంలో ఉన్నది కోరి 50 లక్షలు ఇస్తావా లేకుంటే నీ అంతా చూడాలన్నా అని చెప్పి లిటరల్గా ఫోన్లో భయపెట్టించడమే కాకుండా థ్రెటన్ ఇవ్వడము, నేను చంపుతాను, నీ కుటుంబాన్ని కూడా నామరూపాలికం చేస్తానని మాట్లాడడము కూడా ఫోన్లో కూడా రికార్డ్ చేశాడు. ఆయన చేసి కూడా ధైర్యం చేయలేక, ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతుంటే భార్య 1-2 సార్లు అడిగితే అప్పుడు వాస్తవం చెప్పడం జరిగింది. అప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత రేపు రాబోయే రోజులలో ఏమైనా చేస్తారు వాళ్ళు, మనం పోయి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాలి అని చెప్పి ఇవ్వకపోతే ఈయన అడిగిండు అన్నా కూడా ఎవరైనా నమ్మేవాళ్ళు కావచ్చు. ఆల్రెడీ ఇచ్చిండు. రెండోది ఏమైనా అడిగితే ప్రజలు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు వచ్చి అడుగుతారు. అంతేగాని రెండోది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది కదా బ్రదర్, రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నది. దీన్ని ఎవ్వరూ మభ్యపుచ్చవచ్చు. కేసీఆర్ మీటింగ్ కోసం అని అడిగిండు. దీనికన్నా ముఖ్యం ఎవిడెన్స్ ఉన్నది. దాన్ని కూడా మనము అంటే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడినా చేసినా
అది కోడిగుడ్డుకి ఈగలు వెతికినట్టే ఉంటుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. అన్ని రాళ్ళు మీరు దోచుకున్నారు, దాచుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటిదో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, గతంలో ఇప్పుడు ఎట్లా ఉన్నారు అని కూడా తెలుసు. మరి మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం. మీరేమన్నా స్వాతంత్ర సమరయోధులా, లేకపోతే దేశభక్తులా? ఏంటి మీ సంగతి? తెలంగాణ ఇస్తే తీసుకొచ్చిన వాళ్ళకు మీకే గంతు ఉండేది ఉంటే ఇచ్చిన వాళ్ళకు మాకెట్లుండాలి? కేసీఆర్ పేరు చెప్పుకొని మీరు దోసుకోవడం అలవాటు పడ్డారు మీరంతా, ఒక దొంగల ముఠాలాగా. ఇవాళ మిమ్మల్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా సిగ్గు లేదని చెప్తాను నేనైతే. అంటే మిమ్మల్ని దోచుకోమని చెప్తున్నారా? మేము కూడా మీతోని అంతటా ఇదే పని చేస్తున్నాం. అందరం కూడా ఒక ముఠాలాగా ఏర్పడి ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దాం. రేవంత్ రెడ్డి గారిని తిడదాం. సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మీ మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఏ డోకా లేదు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇప్పటికైనా కూడా మీరు ప్రజలు ఏదైతే నచ్చుతారో, ఏదైతే వాళ్ళకి ఇష్టమో ఆ పనిలో ఉండండి. ఈ దోచుకోవడం బంద్ చేయండి. వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి అడుగుతున్నా, ఆయన ఏమని వచ్చిందో మీరంతా కూడా ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరిగి మేము మద్దతు తెలుపుతున్నాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నామని మాట్లాడుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చినారు? మీరు ల్యాండ్లు కబ్జా చేసింది తెలియదా మాకు? మీరు ఎంత దోచుకున్నారో తెలియదా? గత మీ జీవితం తెలియదా మాకు? ఎంత సంపాదించిండ్రో మా అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియదా? తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారు మీరు అని అడుగుతున్నాం.